గైస్ ఇన్స్టాగ్రామ్ మానిటేషన్ గురించి చాలా ఆర్టిస్ట్ నన్ను కామెంట్ చేస్తున్నారు. ఏంటిదంటే అన్నయ్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటేషన్ అవుతుందా, సో మానిటేషన్ కాదా అని కామెంట్ చేస్తున్నారు. కాబట్టి సో మనకేముందంటే యూట్యూబ్ కి మానిటేషన్ ఉంది. సో 4,000 hours వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫుల్లీ మానిటేషన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కు మానిటేషన్ ఎలా ఉన్నాయంటే గాయస్ కదండి, ఇట్లాగే మీకు వచ్చింది అనుకోండి ఇన్స్టాగ్రామ్ మానిటేషన్ అయిపోతాయి అనమాట. సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ మానిటేషన్ అయిపోతుంది. సో మీరేం చేస్తారంటే రెగ్యులర్లీ ఇన్స్టాగ్రామ్ లో వర్క్ చేయాలి ఒకటి. సో మొత్తం చెప్తాను. సో ఇన్స్టాగ్రామ్ మానిటేషన్ రావాలంటే ఏం చేయాలి, సో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటేషన్ గురించి నన్ను కామెంట్ చాలా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో మొత్తం డౌట్ క్లియర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ మానిటేషన్ అవుతుందా, దానికి ఏమైనా క్రైటీరియా ఉందా, సో ఇట్లా 1000 సబ్స్క్రైబర్స్ కావాలన్నా లేదా 4,000 వాచ్ టైం కావాలన్నా, ఇవన్నీ రూల్స్ ఉన్నాయా మొత్తం చెప్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ మానిటేషన్ అవుతుందా లేదా, ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, సో 500 ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ ఉన్నారా, లేదా 10K ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ ఉన్నారా, ఎవరికి రెవెన్యూ వస్తుంది, ఎవరికి రెవెన్యూ రాదు, మొత్తం డీటెయిల్ మొత్తం దొరుకుతుంది. ఈ వీడియో మొత్తం చూసేయండి. కొద్దిగానే స్కిప్ చేసిండ్రు అనుకోండి మీకు అర్థం కాదు అండ్ మీరు మళ్ళీ బాధపడతారు, మళ్ళీ నేను కామెంట్ చేస్తాను అనమాట. ఓకే, సో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటేషన్ గురించి ఈ వీడియో అనమాట. సో మొత్తం చూసేయండి అనమాట. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ అన్ని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లోగోని ఇట్లా క్లిక్ చేస్తే అన్ని ఛానల్స్ అయితే వస్తాయన్నమాట. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి అనమాట. ఓకే, సో ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యాం, డన్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయస్, ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. సో అది ఎందుకన్నా అనుకుంటే, సో మీరు జాయిన్ అయితే ఏమైతాయంటే నేను వెంటనే కమ్యూనిటీ పోస్ట్ చేస్తా, మా టీం మొత్తం మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫాలో అవుతారు, డైలీ ఫాలో అవుతారు అనమాట. సో అట్లా ఫాలో అవుతారు కాబట్టి జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. దాంతో పాటు కమ్యూనిటీ పోస్ట్ చేస్తా, అంటే మీ ఛానల్కి ప్రమోషన్ లాగా అనమాట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తా, సో మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఫోర్స్ ఏం లేదు, రిక్వెస్ట్ ఏం లేదండి, మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. ఓకే, సో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పెద్ద అమౌంట్ కాదు, లక్షల అమౌంట్ కాదు అనమాట. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ అనమాట. ఓకే, చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ మీకు ఏదైనా ప్రొడక్ట్ బై చేయాలి, నచ్చితే ఏదైనా ఫ్లిప్కార్ట్లో వెళ్ళి మీరు బై చేస్తారు కదా, అట్లా మీరు ఫ్లిప్కార్ట్లో డైరెక్ట్ వెళ్ళకుండా నా వీడియోస్ కింద మీకు లింక్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి మైక్స్ లింక్స్ కనిపిస్తున్నాయి చూడండి. మైక్స్ కానీ ఏదైనా హ్యాండ్ బాస్కెట్స్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ అది ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది. ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ మీకు సెర్చ్ చేసుకోవాలి, మీకు నచ్చిన ప్రొడక్ట్ అనేది సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేస్తే మీకు నచ్చిన ప్రొడక్ట్ అయితే వస్తాయన్నమాట. సో వచ్చిన తర్వాత మీరు అక్కడ బై చేస్తే ఏమవుతాయంటే నాకు కొద్దిగా కమిషన్ వస్తుందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, సో యూట్యూబ్ నుండి రెవెన్యూ బాగా తక్కువ వస్తున్నాయండి. దానికోసమే మీరు డైరెక్ట్లీ వెళ్ళకుండా, ఫ్లిప్కార్ట్ నుండి డైరెక్ట్ వెళ్ళకుండా ఇక్కడ నుండి మీరు వెళ్తే సో నాకు కొద్దిగా కమిషన్ వస్తుంది. సో నేనైతే చెప్తున్నాను. ఓకే, సో నా మీద అభిమానులు ఖచ్చితంగా ఇక్కడ నుండి నా లింక్ నుండి వెళ్తారని సో మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఇంతవరకు ఇంట్రొడ్యూస్ చేసినందుకు. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్తో వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటేషన్ ఎలిజిబుల్ ఎవరున్నారు, సో నేను ఎలిజిబుల్ ఉన్నానా లేదా అని మొత్తం చూపిస్తా. ఇక్కడ చూసండి అన్నమాట. ఓకే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లో వెళ్ళండి. ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఏమొస్తుంది, అప్డేట్ అన్న వస్తుంది, లేదా ఇన్స్టాల్ అన్న వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, లేదా ఆల్రెడీ ఉంటే ఓపెన్ వస్తుంది అనమాట. ఓకే, ఓపెన్ ఉంటే బాగుండే, లేకుంటే అప్డేట్ గిన ఉంది అనుకోండి, దాన్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే ఏమవుతాయంటే మీకు ఏదైనా ఇన్స్టాగ్రామ్ నుండి అప్డేట్ రావాలంటే సో దాన్ని మీరు ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్డేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోతాను అనమాట. చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో అయితే వచ్చేసిన కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీకు ఇట్లా వస్తుంది కదా, కింద డౌన్ లో ప్రొఫైల్ ఉంది చూడండి. ఈ ప్రొఫైల్ కి సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫైల్ కి సెలెక్ట్ చేస్తే గాయస్ చూసుకోవచ్చు 170 పోస్ట్ చేసిన చూడండి నేను. సో పోస్ట్ అంటే అండ్ చాలా అంటే ఫొటోస్ కానీ రీల్స్ కానీ ఇవన్నీ చేసిన కాబట్టి 170 పోస్ట్ అయితే చేసిన అనమాట. నాకు ఎంత ఉండే అంటే 325 ఫాలోవర్స్ ఉండే. నేను ఎప్పటి నుండి అయితే చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసుకోండి అని చెప్తున్నా కదా, అప్పటి నుండి నాకు 407 అయితే ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ ఇంత ఫాలోయింగ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూసుకుంటే 76 నేనైతే ఫాలోయింగ్ ఉన్నా. ఆబ్వియస్లీ మీరు చూస్తున్నారు. ఇక్కడ మనకు మీరు కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు తీస్తే పేజ్ కింద తీస్తే మీకు ఇక్కడ ప్రొపోర్షనల్ డాష్ బోర్డ్ ఉండాలి. చూసుకోండి గాయస్, ఇక్కడ ప్రొపోర్షనల్ డాష్ బోర్డ్ ఉందా, ఇదే అండి, 1 సెకండ్, ఇదన్నమాట ప్రొపోర్షనల్ డాష్ బోర్డు. దీన్ని మీరు సెట్ చేసుకోవాలంటే నేను సపరేట్ వీడియో చేస్తాను. సెట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అవన్నీ ఎడిటింగ్ చేయాలి, మొత్తం చేయాలి కాబట్టి. సో మీరు ఇన్కేస్ చేయకుంటే చేసుకోండి, చేస్తేనే మీకు మానిటేషన్ అప్డేట్ వస్తుంది అనమాట. ఓకే, సో అది ఎలా వస్తుంది మొత్తం చూపిస్తుంది చూడండి. ఇక్కడ
ఇక్కడ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంది, దీన్ని ఇట్లా ఓకే చేస్తుంది చూడండి గాయస్. ఇలా ఓకే చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకి ఇక్కడ వ్యూస్, ఇంట్రాక్షన్స్, న్యూ ఫాలోవర్స్, కంటెంట్ యువర్ షేర్డ్ ఇవన్నీ వస్తున్నాయి చూడండి. మంత్లీ రికాప్, బెస్ట్ ప్రాక్టీస్ ఇవన్నీ వస్తున్నాయి చూడండి. మనకి ఇక్కడ కింద చూసుకుంటే బ్రాండ్ కంటెంట్ వస్తుంది చూడండి, ఇది బ్రాండ్ కంటెంట్ అంటారు అన్నమాట. సో దీన్ని మీరు ఓకే చేసుకోండి. ఇలా ఓకే చేస్తే గాయస్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఎలిజిబుల్ కనిపిస్తుందా, గ్రీన్ టిక్ మార్క్ లో ఎలిజిబుల్ కనిపిస్తుందా చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ అవునా, గ్రీన్ టిక్ మార్క్ లో ఎలిజిబుల్ కనిపిస్తుంది, ఇదేనండి. ఖచ్చితంగా మీరు చూసుకోండి. దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే మనకు మొత్తం రైట్ టిక్ మార్క్ ఫే కనిపిస్తుంది అన్నమాట. చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ మనకి ఇక్కడ యువర్ అబిల్ టు మానిటైజ్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇది మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ ఉన్నారు మొత్తానికి. సో వేరే వాళ్ళ రీల్స్ అప్లోడ్ చేస్తలేరు, వేరే వాళ్ళది కాపీ చేస్తలేరు, ఏదైనా సాంగ్ యాడ్ చేస్తలేరు, మొత్తానికి ఒరిజినల్ కంటెంట్ ఉందని మనకి ఇక్కడ చెప్తుంది చూడండి. యువర్ అబిల్ టు మానిటైజేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్రాండ్ కంటెంట్ అయితే రైట్ టిక్ మార్క్ అయితే ఉంది, గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది చూడండి. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఇలా ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది వీడియో అయితే. ఇక్కడ చూసుకుంటే కరెంట్ పాలసీ వైలేషన్. ఈ కరెంట్ పాలసీ వైలేషన్ అంటే ఏంటి చూసుకోండి guys. ఇక్కడ పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీస్ 0 ఉంది చూసుకోండి, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ 0 ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే కమ్యూనిటీ స్టాండ్స్ చూసుకుంటే 0 ఉంది అనమాట. అంటే ఇది ఎందుకు 0 ఉన్నాయంటే guys చూడండి, మీరు గిన ఇన్ కేసు వేరే వాళ్ళకి రీల్స్ గిన తీసుకొని కాపీ చేసుకొని మన దాంట్లో అప్లోడ్ చేస్తే అండ్ రీపోస్ట్ చేస్తే, వాళ్ళది ఆల్రెడీ ఉంది అండి, మనం రీపోస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒక స్ట్రైక్ గిన వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ 1, 2, 3 ఇట్లా వస్తాయి అన్నమాట. 3 గిన వచ్చినాయి అనుకోండి, 4 గిన వచ్చినాయి అనుకోండి, మీ అకౌంట్ సస్పెండ్ అవుతాయి అన్నమాట. ఏది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అవుతాయి అన్నమాట. సో మొత్తానికి డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో అది చూసుకోండి. అండ్ వేరే వాళ్ళ రీల్స్ అప్లోడ్ చేయకండి. వేరే వాళ్ళ రీల్స్ అప్లోడ్ చేస్తే మనకు మానిటైజేషన్ ఇక్కడ మనకు రైట్ టిక్ మార్క్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తుంది చూడండి. ఇది రైట్ టిక్ మార్క్ ఉంటుంది, రెడ్ టిక్ మార్క్ ఉంటుంది అనమాట. ఇట్లా రెడ్ టిక్ మార్క్ ఉంటుంది, మీకు చూపిస్తుంది అంటే ఇట్లా రెడ్ టిక్ మార్క్ ఉంటుంది. ఓకే, సో అట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళ రీల్స్ అయితే అప్లోడ్ చేయకండి. మన ఓన్ రీల్స్ ఉన్న తర్వాత మనకు మ్యాక్సిమం 10K ఫాలోవర్స్ ఉండాలి. నాకు కూడా 10K ఫాలోవర్స్ లేరు కాబట్టి నాకు కూడా మానిటైజేషన్ అప్డేట్ అయితే రాలేదు. సో మీకు గిన 10K ఫాలోవర్స్ గిన ఉన్నారనుకోండి, మీకు మానిటైజేషన్ అప్డేట్ వస్తుంది. ఎట్లా వస్తాయి అంటే మొత్తం చూపిస్తా, స్క్రీన్ షాట్లో చూపిస్తా. సో అంతకుముందు అండ్ మీరేం చేస్తారంటే ప్రతిరోజు రీల్ అప్లోడ్ చేయాలి. ప్రతిరోజు రీల్ అప్లోడ్ చేసిన తర్వాత సో అక్కడ మీకు ఒక రీల్కి మ్యాక్సిమం 2K, 3K, 4K అండ్ 5K వ్యూస్ రావాలి. మ్యాక్సిమం వ్యూస్ రావాలి. అందులో మీకు లైక్స్ ఎన్ని రావాలంటే 100 లైక్స్ అయితే రావాలి. మ్యాక్సిమం 100 లైక్స్ వచ్చినాయి అనుకోండి, సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ వెంటనే వస్తాయన్నమాట, అప్డేట్ వెంటనే వస్తాయన్నమాట. సో అట్లా చూసుకోండి. సో నాకైతే రాలేదు, మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా, నేను ఉన్నట్టు చెప్తున్నా. అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ అంటే ఏంటి, దీనికి ఏమైనా క్రైటీరియా ఉన్నాయంటే క్రైటీరియా ఏం లేదు దీనికి. జస్ట్ మనకు 500 అబోవ్ ఫాలోవర్స్ ఉండాలన్నమాట. 10K లేకున్నా అండ్ 1K ఫాలోవర్స్ ఉన్నా సరిపోతాయి అన్నమాట. సో 10K అవసరం లేదు, అంతవరకు అవసరం లేదు. 10K ఉంటే ఏమైతే అంటే మనకు బ్రాండ్ కంటెంట్ది మనకు ఒకటి ఆఫర్ వస్తాయి అన్నమాట. బ్రాండ్ కంటెంట్ అంటే ఏంటి, సో ఇప్పుడు మీరు ఏదైనా రీల్స్ తీస్తున్నారు అనుకోండి, ఏదైనా ప్రొడక్ట్ అనేది మీరు అన్బాక్సింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు చేస్తూ వెళ్తూ ఉంటే ఏమైతే అంటే బ్రాండ్ కంటెంట్ వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తారన్నమాట, స్పాన్సర్షిప్ ఇస్తారన్నమాట. అలా ఇస్తారు కాబట్టి మీకు అలా ఇస్తే సో వాళ్ళ నుండి మీకు రెవెన్యూ అయితే వస్తుంది. మీరు గిన రీల్ గిన చేసింది అనుకోండి, అలా మీకు రెవెన్యూ వస్తుంది. అదొక పాయింట్ అనమాట. సో ఇక్కడ మీకు ఏం చెప్పానంటే, సో మీకు 500 నుంచి 1K ఫాలోవర్స్ ఎబోవ్ ఉండాలి. ప్రతి రీల్కి మీకు ఎంత రావాలి, 2K, 3K, 4K, 2K ప్లస్ రావాలి అనమాట వ్యూస్. దాంట్లో మీకు 100 లైక్స్ అయితే రావాలి, అంటే 100 లవ్ సింబల్స్ అయితే రావాలన్నమాట. 100 లవ్ సింబల్స్ కింద వచ్చినాయి అనుకోండి, వెంటనే మీకు మానిటైజేషన్ అప్డేట్ అయితే వస్తాయి అన్నమాట. ఎలా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి guys. ఇక్కడ సింపుల్ బ్యాక్ వస్తాను గాయస్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు పెయిడ్ పార్ట్నర్షిప్ లేబుల్ ఉంది, ఇక్కడ ఉందా. దీని కింద మనకి ఇంకోటి ఏమొస్తుంది అంటే డిస్కవర్ పేజెస్ అయితే వస్తుంది. డిస్కవర్ పేజ్ ఏదో ఒకటి ఉంది, నాకు రాలేదు కాబట్టి వేరే వాళ్ళు చూసిన కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో నాకు రాలేదు, నేను ఎలిజిబుల్ లేను. ఎలిజిబుల్ అంటే నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ ఉన్నా. నాకు ఇక్కడ చూసుకోండి రైట్ టిక్ మార్క్ అయితే ఉంది, మీరు చూస్తున్నారు, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్లో మనకి ఏమొస్తుంది అంటే డిస్కవర్ పేజో ఏదో ఒకటి వస్తుంది, మీరు చూసుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, వేరే వాళ్ళది తీసుకొని స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను అనమాట. సో అట్లా వస్తుంది. సో అట్లా వచ్చిన తర్వాత అదే మానిటైజేషన్ అప్డేట్ అనమాట. యూట్యూబ్ లాగా మానిటైజేషన్ లేదు దీనికి, అండ్ ఇన్స్టాగ్రామ్కు యూట్యూబ్ లాగా మానిటైజేషన్ లేదు. అంటే యూట్యూబ్కి ఏముందంటే 4000 వాచ్ టైం కంప్లీట్, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మానిటైజేషన్ చేసుకోమని మనకు ఒక అప్డేట్ వస్తుంది. ఎలా వస్తుంది అప్డేట్ అంటే ఇట్లా చూడండి, ఇట్లా అప్లై చేసుకోమని అప్డేట్ అయితే వస్తాయి అన్నమాట. సో అలా వస్తే మనం అప్లై చేసుకుంటాం, మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా సక్సెస్ఫుల్ అయిపోతే అప్పటి నుండి మనకు యూట్యూబ్లో రెవెన్యూ అయితే వస్తాయి అన్నమాట.
సో ఎలా వర్క్ చేస్తే అలా రెవెన్యూ అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఉన్నాయంటే మన రీల్ కి ఒక 2K 3K అని చెప్పాను కదా, మన రీల్ కి 2K 3K వ్యూస్ వచ్చిన తర్వాతకి దానికి లైక్స్ కూడా 50 అబోవ్ అండ్ 100 అబోవ్ రావాలి. లవ్ సింబల్స్ 100 అబోవ్ రావాలి. అలా వచ్చితే సో అక్కడ మీకు ఆఫర్ ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఇక్కడ డిస్కవర్ పేజ్ లో మనకి ఇక్కడ డిస్కవర్ పేజ్ వస్తుంది. ఆ డిస్కవర్ పేజ్ లో మీకు అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలి? సో వాళ్ళు ఇక్కడ మొత్తం డీటెయిల్ మొత్తం ఇస్తారు. నేను ఇక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. మొత్తం డీటెయిల్ ఇస్తారు. ఈ రీల్ చేయాలి, ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఒక రీల్ చేయాలి. రీల్ చేస్తే మీరు స్టోరీ పెడతారా, ఏం పెడతారా, మొత్తం డీటెయిల్ ఇస్తారు. దాన్ని ప్రైస్ కూడా ఇస్తారన్నమాట. సో ఈ రీల్కి ఇంత రెవెన్యూ అయితే ఇస్తాము అండ్ మీకు ఇష్టమైతే ఓకే చేయండి, క్లైమ్ చేయండి అని చెప్తారనమాట. సో అక్కడ మనం క్లైమ్ చేసినాం అనుకోండి, సో మనకు వెంటనే మనకు రెస్పాన్స్ అవుతారు. ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో, బ్రాండ్ కంటెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు రెస్పాన్స్ అవుతారు. అక్కడ నుండి మనకు రెవెన్యూ అయితే వస్తాయి. డైరెక్ట్ మనకు ఇన్స్టాగ్రామ్ మనకు మానిటైజేషన్ అప్డేట్ ఇవ్వదు అండ్ రెవెన్యూ కూడా ఇవ్వదు అనమాట. ఏదైతే బ్రాండ్ కంటెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు ఆఫర్ ఇస్తారనమాట. సో కొత్తగా అప్డేట్ ఏమొచ్చిందంటే అండ్ డిస్కవర్ పేజ్ అయితే వచ్చింది. డిస్కవర్ ఏదో పేజ్ వచ్చింది, చూసుకోలేదు. మీరు చూసుకొని అండ్ ఎవరికైతే వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో నాకైతే రాలేదు కాబట్టి మీకు వస్తే కామెంట్ చేయండి. సో అదేనండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్. ఇంకొకటి ఏముందంటే చెప్పాను కదా, మీకు 10K ఫాలోవర్స్ గిన ఉన్నారనుకోండి, బ్రాండ్ కంటెంట్ వాళ్ళు ఆఫర్ అయితే ఇస్తారన్నమాట. సో అదొకటి మంచి అప్డేట్. లేదు మీరు లోకల్ బాయ్ గిన ఉన్నారనుకోండి, లోకల్ అబ్బాయి గిన ఉన్నారనుకుంటే, సో ఇక్కడ మీరు లోకల్లో మీరు ఏదైనా షాప్ గురించి రీల్స్ తీస్తే వాళ్ళు మీకు రెవెన్యూ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొకటి మానిటైజేషన్ లాగానే అనమాట. సో ఎందుకోసం అంటే ఒక రీల్కి ఫర్ రీల్కి మీరు ఒక 500,000 తీసుకున్నారనుకోండి అండ్ మీరు డైలీ ఇట్లా చేస్తే మీకు 1 డేలో లేదా 30 డేస్లో మీకు 30K రెవెన్యూ అయితే వస్తాయి అనమాట. అలా చాలా బాగుంటుంది కదా. సో అట్లా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అది కూడా మానిటైజేషన్ లాగానే అనమాట. సో మీకు ప్రతి రీల్కి మీకు 2K ప్లస్ వ్యూస్ రావాలి, లైక్స్ కూడా 100 అబోవ్ రావాలన్నమాట. సో అట్లా వస్తేనే మీకు సో ఆఫర్ వస్తుంది. అన్ని బ్రాండ్ నుండి మీకు ఆఫర్ అయితే వస్తాయి. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది అంటే ఇన్స్టాగ్రామ్ నుండి డైరెక్ట్ మానిటైజేషన్ అయితే లేదు, ఎక్కడ కూడా లేదు, ఎప్పుడు కూడా రాలేదు. ఇంకా సో అప్డేట్ అయితే రాలేదు, ఏ నోటిఫికేషన్ కూడా రాలేదు. సో యూట్యూబ్ ఉంది కానీ ఇన్స్టాగ్రామ్కు లేదనమాట. డైరెక్ట్ ఎలా ఉందంటే బ్రాండ్ కంటెంట్ వాళ్ళే మనకు ఆఫర్ ఇస్తారు, వేరేది ఏం లేదనమాట. ఓకే, సో చాలా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్న మాకు మానిటైజేషన్ అప్డేట్ ఎప్పుడు వస్తాయి ఇట్లా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మానిటైజేషన్ అప్డేట్ ఎప్పటికీ రాదు అండ్ వస్తే ఇన్ కేస్ ఫ్యూచర్లో వస్తే నేను వీడియో చేస్తాను అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంతవరకు వీడియో చేసినందుకు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అండ్ లైక్ మాత్రం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.